ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం చంద్రబాబుదే అని టీడీపీ ఢంగా బజాయిస్తోంది. వైసీపీ జెండా పాతుతామని జగన్ అనుచరులు తొడగొడుతున్నారు. మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ పోరుకు కుప్పం నియోజకవర్గం వేదికగా మారింది. చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి తీరాలన్న కసితో వైసీపీ శ్రేణులు ముందుకెళ్తున్నారు. కుప్పంలో మెజార్టీని 1,00,000 దాటించాలని టీడీపీ కార్యకర్తలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న కుప్పం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1989లో తొలిసారి విజయం సాధించారు. 35 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న బాబు తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అభివృద్ధికి కుప్పం ఆమడ దూరంలో ఉందని ఆరోపిస్తున్నారు. వెనుకబాటు అనే పాయింట్ మీదే కుప్పం ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని వైసీపీ అధినేత జగన్ స్కెచ్ వేస్తున్నారు. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం ఒక్క స్థానంలోనే టీడీపీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు వైసీపీ వశమయ్యాయి. కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. స్థానిక ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంలో ఉన్న వైసీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించే వరకు నిద్రపోమంటున్నారు. ఇక్కడ వైసీపీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దాదాపు 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండే అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న కొన్ని వాళ్ళ వారి నాయకులను కలవడం, వారికి సూచనలు ఇవ్వడం, వారు ఇక్కడ అడ్డంగా ఎన్నికల్లో పనిచేసి మనందరి ఓట్లు కూడా అందించి వారిని గెలిపించడం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మనం అందరూ కూడా సన్నిధం కావాలా ఇక్కడ ఎన్నికలు జరగడానికి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా, ముఖ్యమంత్రి ఆయన తిరిగి కావాలని చెప్పి ఈ కుప్పం ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రబాబుతో తలపడిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన కుమారుడు భరత్కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కుప్పంలో పట్టుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి వ్యూహ చతురతకు భరత్ సామాజిక వర్గం తోడ్పాటు లభిస్తుందని, ఈసారి బాబుకు చెక్ పెట్టడం ఖాయమని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పట్టు నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ తరఫున గెలిచిన శ్రీకాంత్ చంద్రబాబును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. మరోవైపు వైసీపీలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. తన సామాజిక వర్గం వెన్నుదన్నుతో వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచిన భరత్ ద్వితీయ శ్రేణి నాయకులతో సత్సంబంధాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి అండ లేకుండా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా మొత్తం చూసుకోవాల్సి రావడంతో కుప్పంపై ఫోకస్ పెట్టడంలో వెనుకబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతానన్న జగన్ హామీ కూడా నెరవేరకపోవడంతో స్థానికుల్లో వైసీపీపై అసంతృప్తి నెలకొంది. ఇంకోవైపు జనసేనతో పొత్తుతో టీడీపీ దూసుకెళ్తోంది. వైసీపీ తన మైనస్లను అధిగమించి చంద్రబాబు కంచుకోటను కూలుస్తుందా? ఇక్కడ చంద్రబాబు 2004లో సాధించిన 59,548 ఓట్లే ఇప్పటివరకు సాధించిన అత్యధిక మెజారిటీ. ఆ రికార్డును అధిగమించి ఈసారి 1,00,000 మెజారిటీని టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తారా? ఈ చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టీడీపీ ఆకాంక్ష నెరవేరుతుందా? వైసీపీ పంతం నెగ్గుతుందా? వచ్చే ఎన్నికల్లో తేలనుంది.